హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి. ఇప్పుడు మనం వినబోయే కేసు పైల్స్. తెలుసు కదా పైల్స్. చాలామంది పాపం లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, చెప్పుకోలేని బాధ. ఎవరికి చెప్పుకోలేము. ఒక రకమైన సిగ్గు, బిడియం ఇవన్నీ ఉంటాయి. అలాంటి పైల్స్ కేసు చాలా నుంచి ఇబ్బంది పడుతూ ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి ఫేస్బుక్లోనే ఎక్కడో చూసి కాంటాక్ట్ చేసి ఎంత సునాయాసంగా ఆయన తగ్గించుకున్నారో, ఆయన మాటల్లో ఆనందం, ఆ కృతజ్ఞత భావం ఒకసారి మీరు వినండి. విని గొప్ప నమ్మకాన్ని పొందండి. పైల్స్ ప్రాబ్లంతో ఎవరు ఉన్నా సరే వారికి క్లియర్ అయిపోతుంది. అందరూ బలంగా అందరికీ తెలియచేయండి. ఈ ఈ ఈ ఈ ఆయన ఖమ్మం నుంచి అనమాట. పాపం గుంటూరు ఎక్కడెక్కడో మందులు వాడారట ఆయన, ఎక్కడ క్లియర్ కాలేదు. సో పైల్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీని స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం ఉందని చూసి ఆయన ఫోన్ చేశారు. నాకు పైల్స్ చాలా బాగా క్లియర్ అయిపోయిందండి, నాకు స్కిన్ ఎలర్జీ ఉంది, నాకు ఇప్పుడు వచ్చింది, నాకు అది చాలా దిక్కులు వాడాను, నాకు దయచేసి అది నాకు తగ్గించండి అని చెప్పి ఆయన ఫోన్ చేశారు. ఆయన మాటల్లో ఆ కృతజ్ఞత, ఆ సంతోషం మీరు వినండి. అందరికీ తెలియచేయండి. పైల్స్ అనేటువంటివి చాలా సునాయాసంగా తగ్గుతాయని చెప్పేసి బలంగా నమ్మి అందరికీ తెలియచేయండి. మీ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి, లేదా మీకు క్లియర్ చేసుకోండి తక్కువ మొత్తంతోనే. ఓకేనా? ఉంటానయ్యా, నమస్తే. వినండి ఆ ఆడియో క్లిప్పు. ఉంటాను. నమస్కారం, చెప్పండి అయ్యా. సార్ మాది ఖమ్మం డిస్టిక్. ఆల్రెడీ మీ దగ్గర నేను ఫైల్స్ కి మందులు వాడాను సార్. అవునయ్యా, సేవ్ చేసే ఉంది. చెప్పండి. థ్యాంక్స్ అండి, తగ్గిపోయింది సార్. చాలా సంతోషం. నేనే మీకు చాలా ధన్యవాదాలు సార్. మీకు 2 చేతులకి మీకే నేను దండం పెట్టాలి. నాకు అవ్వదు అనుకున్నా కానీ అయ్యింది సార్. కానీ అది ఎండిపోయి అలాగే ఉంది సార్ అక్కడ ఓడిపోయి. మీరు ఎక్కడి నుంచి అయ్యా? మీరు ఖమ్మమా? అవునండి, ఇప్పుడు గుంటూరులో ఉంటున్నానులేండి. ఇప్పుడు గుంటూరా? నాగార్జున యూనివర్సిటీలో ఉంటాను. మీ వయసు ఎంత అయ్యా? 40 అండి. ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ పైల్స్ ప్రాబ్లం? నాకు ఎంతో ముందు 1 year నుంచి ఉంది సార్. ఓకే. 1 year నుంచి ఉంటే బయట మందులు వాడా, ఇక్కడ వాడా, ఆయుర్వేదమే గుంటూరు కూడా వాడా. ఓకే. వాటికి తగ్గకపోతే ఫేస్బుక్ లో మీ చూసి నేను మీకు కాల్ చేసి మీ కాంటాక్ట్ లోకి వచ్చా. చాలా సంతోషం. మీ పైల్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కదా? అయిపోయింది సార్, 100% అయిపోయింది. చాలా చాలా సంతోషం. అప్పుడు మీరు ఏం చేయాలి? ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియచేయాలి. తప్పకుండా సార్, నేను చెప్పానండి, 3-4 చెప్పాను. ఎందుకు అంటే చాలా వేలల్లో ఖర్చు పెట్టిన ప్రాబ్లమ్స్ క్లియర్ కావట్లేదు. ఏవేవో హాస్పిటల్స్ వెళ్తున్నారు, ఏవేవో మందులు వాడుతున్నారు, పూతలు పోస్తున్నారు, డబ్బు వేస్ట్ అవుతోంది, కాలం వేస్ట్ అవుతోంది. ఇప్పుడు ఈ 2 వేస్ట్ అయినా సరే శరీరం కూడా పాడైపోతుంది లోపల. అవును. సో ఇది కాకుండా జస్ట్ సింపుల్ గా ఒక చిన్న ఆయుర్వేద, ఎస్ఎస్ ఆయుర్వేదం లాంటి ఒక దీంతో క్లియర్ అయిపోయింది అన్నప్పుడు అది మన బాధ్యతగా మన సొసైటీకి మేలు చేసిన వాళ్ళు అవుతాం, అందరికీ తెలియచేయడం వల్ల. అవునండి, అవును. ఓకేనండి, చాలా సంతోషం. మీ పైల్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయినందుకు చాలా హ్యాపీ. అంటే చాలా మందికి ఇక్కడ క్లియర్ అయిపోయాయి, బట్ ఆ క్లియర్ అయిన వాళ్ళలో మీరు కూడా ఒకరైనందుకు చాలా హ్యాపీ. సార్ మరి అది ఎండిపోయి అలాగే ఉంది సార్. ఎండిపోయి నెమ్మదిగా అది పోతుంది, ఏం కాదు. ఓకే. నెమ్మదిగా ఊడిపోద్ది ఇంకా అది మొత్తం. ఎందుకంటే అంటే ఇంకా అక్కడ మీకు ఎలాంటి ఎదుగుదల ఇంకేది ఉండదు అనమాట. అసలు ఏమీ లేదు సార్, మంచిగా ఉంది. కొన్ని రోజులకు మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది. ఓకేనండి, చాలా సంతోషం, చాలా హ్యాపీ. సరే సార్, ఇంకొక ప్రాబ్లం అండి. ఈ గగ్గళ్ళను బ్యాక్ సైడ్ సీట్ కి అరిచేతి మందాన అట్టలుగా వచ్చింది సార్, విపరీతమైన దురద.